హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే, ఈ వేసవి కాలంలో ఒంటికి చలువ చేసే పెసరపప్పు చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియో అండి. చాలా సింపుల్గా ఈ పెసరపప్పు చారుని అయితే ప్రిపేర్ చేసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ వేసవి కాలంలో మన ఒంటికి చాలా చలువ చేస్తుందన్నమాట. అలాగే వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, చూసేయండి. ముందుగా నేను ఒక 1 కప్ వరకు పెసరపప్పును అయితే తీసుకుని దీన్ని ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని 1 కప్పుతో పెసరపప్పు తీసుకున్నాను కదా, అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని అయితే వేసుకున్నాను. కొంచెం కరివేపాకు, ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపుని వేసుకోవాలి. వేసుకొని ఈ పప్పుని మనం ఉడకనివ్వాలన్నమాట, బాగా మెత్తగా. మీరు కుక్కర్లో వేసుకుంటే కనుక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఉడికించుకున్నాను. ఈ విధంగా బాగా ఉడికిపోయిన తర్వాత నేను ఈ గరిటెతోనే ఈ విధంగా స్మాష్ చేసేస్తున్నాను అనమాట, మెత్తగా. ఈ విధంగా స్మాష్ చేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇప్పుడు మనం దీనిలోకి పచ్చిమిరపకాయలు ఒక 6 నుంచి 7 ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ను పొడవుగా కట్ వేసుకోవాలి. అలాగే ఒక 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలో తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఎంతైతే చారు కావాలో అన్ని వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు అయితే యాడ్ చేసేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకుని ఈ మనం వేసిన ఈ ఆనియన్ టమాటా మొత్తం బాగా అయితే ఉడకాలన్నమాట. ఈ చారు అనేది బాగా మరగనివ్వాలి. 7 to 8 మినిట్స్ అయితే పడుతుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా, మరుగుతుంది కదా ఈ చారు అనేది, పెసరపప్పు చారు అనేది. ఇప్పుడు మీరు ఎంత పలచగా అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంత పలచగా ఉంటేనే ఈ చారు అనేది బాగుంటుంది. ఇప్పుడు మరిగిపోయిన తర్వాత దీన్ని పక్కకు దించేసుకొని ఇప్పుడు పోపునైతే వేసుకుందాము. అదే స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దీనిలో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ విధంగా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేయాలి. ఈ విధంగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలు, అలాగే జీలకర్రను కూడా వేసుకొని, అలాగే 2 ఎండుమిర్చిని ఈ విధంగా మజ్జిగ తుంచుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పు చారులో వేసుకుంటే పెసరపప్పు చారు అనేది ప్రిపేర్ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఈ వేసవికాలంలో ఒంటికి చాలా చలువ చేస్తుంది అనమాట. మీరు కూడా ఈ విధంగా పెసరపప్పు చారుని అయితే ప్రిపేర్ చేసేసుకోండి. చాలా సింపుల్గా ఈ విధంగా రెడీ చేసేసుకోండి. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.